నేను చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్. ఈరోజు మహబూబ్ నగర్లో మా లక్ష్మి వర్ధంతి జరుపుకోవడం సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో విపరీతమైన మద్యం ఎక్కువ అవడం, అంతేకాకుండా గ్రామ స్థాయిలో మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అమ్మడం వలన చాలా మంది విద్యార్థులు నిర్వీర్యం అయిపోతున్నారు. మధ్యలో చదువులు మానేసి వాళ్ళు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక చాలా అవస్థపడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఎలాంటి పని చేయాలనేది అవగాహన లేక వాళ్ళు చాలా ఇబ్బంది పాలయ్యి వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి యువతుల మీద అత్యాచారాలకి, తర్వాత పోక్సో చట్టాల్లో కూడా విపరీతంగా వాళ్ళు నమోదవుతున్నారు. ఈ రోజు జైళ్లలో చూసుకుంటే ఎక్కువ శాతం మంది 18 నుండి 30 ఏళ్ల లోపు యువకులే చాలా మంది ఉన్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ మత్తు పదార్థాలకి వెంటనే రద్దు చేసి యువతకి గ్రామంలో ఉన్న యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని, మధ్యలో చదువులు ఆపేసినటువంటి పిల్లలందరికీ కూడా తిరిగి వాళ్ళకి చదువుల్లోకి పంపించి ఒక చైతన్యమైన వాతావరణాన్ని కల్పించాలని చైతన్య మహిళలను కోరుకుంది. అంతేకాకుండా చాలా మంది ఇక్కడ ఉమ్మడి జిల్లాలో మహిళలకు ఉపాధి లేకుండా అయిపోయింది. బయట రాష్ట్రాల నుంచి బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద ఏరియాల్లో పెద్ద కంపెనీలు పెడుతున్నారు. కానీ ఆ కంపెనీల్లో లోకల్లో ఉన్న మహిళలకు ఎవరికి ఉపాధి ఇవ్వటం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎక్కడెక్కడికో పోయి పనులకని పోవడం వల్ల అక్కడ అత్యాచారాలకి, లైంగిక వేధింపులకి గురై శవాలుగా మారి ఊళ్ళకు రావడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి భూమి ఫ్రీగా ఇస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి నీరు ఫ్రీగా ఇస్తున్నారు, ఇక్కడ ఉన్న కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. అన్ని కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకొని లోకల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి కలిగించకుండా ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించాలని చైతన్య మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఉపాధి కల్పించాలి, మగవాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తే సరైనటువంటి వాళ్ళకి కల్పించడం వలన ఈ నేరాలు కూడా కొంత తగ్గుతాయని చెప్పి మేము భావిస్తున్నాము. ముఖ్యంగా బాల్య వివాహాలు ఇప్పటికి కూడా మహబూబ్ నగర్ జిల్లాలో విపరీతంగా పెరిగిపోయాయి. ఇంటర్ విద్యార్థులు కొత్తగా సంవత్సరాలు అడుగుపెట్టిన కనీసం 20 నుండి 25 మంది పిల్లలు బాల్య వివాహాలతోటే కాలేజీలకు వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా చైతన్య మహిళా సంఘం భావిస్తుంది. మేము ప్రతి సంవత్సరం మార్చి 8 మహిళా దినోత్సవాన్ని జరుపుతాము. అలాగే లక్ష్మి ప్రతి సంవత్సరం కూడా మేము విద్యార్థుల స్వాగతం కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల దగ్గరకు పోయి ఈ మద్యానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్తాము, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్తాము. అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చిందంటే పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లకుండా ఆ పరిష్కారాలు నెత్తుకోవాలని చెప్పి కూడా మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తాము. ఒకవేళ పోలీస్ స్టేషన్లో సరైనటువంటి నమోదు కాకపోతే పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూడా మేము వారికి సరైనటువంటి చట్టాలు దాంట్లో నమోదు చేయాలని, మహిళల పక్షాన ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉంటాం వాళ్ళకి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.